ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆనందం లభిస్తుంది. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ మిత్రుల ద్వారా మళ్ళీ సద్దుమణిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నిర్మాణాది కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విఘ్నాల నుంచి బయటికి ప్రయత్నంతో మాత్రమే రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రాశి వారికి ఈరోజు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినా తిరిగి సద్దుమణుగుతాయి. పెట్టుబడుల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాన్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూలత ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలని త్వరితగతిని పొందగలుగుతారు. ఆనంద సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. వ్యాపార సంబంధిత నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. విద్యా సంబంధిత విషయాల్లో చిక్కులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. చిరు సమస్యలు స్నేహితుల ద్వారా కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చిరు సమస్యలు కోర్టు వ్యవహారాల్లో కూడా ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి ఆలస్యంగానైనా కూడా నెరవేరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా లాభాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా
నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైన పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా వ్యాపార రీత్యా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పేచీలు దూరం అవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యారంగం వారికి కూడా చేకూరుతాయి. అన్ని రంగాల వారికి కూడా శుభ శకునాలు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పెద్దల మన్ననలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. నూతన విధానాల్ని అవలీలగా అవలంబించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు పేచీలు తలెత్తుతాయి. కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చుల్ని చవిచూస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య రక్షణ కూడా కరువు అవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశించినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.